అబండాలు వేయటం, ఆయన మీద ఇలా కాంగ్రెస్ పార్టీలోనే చిచ్చు పెట్టి ఆయన పార్టీలో రాకముందే ఇప్పుడు 2 గ్రూపులుగా భద్రాచలం ప్రజలు కొట్టుకోవాలనే విధంగా ఆయన పోతుండ్రు. ముందుగా భద్రాచలం ప్రజలు దురదృష్టవంతులు. ఎందుకంటే ఒక నీతి నిజాయితీగా 100 కోట్లు కేసీఆర్ గారు ఆఫర్ ఇస్తే కూడా పోని వ్యక్తిని ఓడించుకొని ఇవాళ డబ్బుల కోసం పార్టీ మారే వెంకటరావు గారికి పట్టం కట్టినందుకు మనం దురదృష్టవంతులం. ఇప్పటికి కూడా అయ్యేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మల గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉదయ వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈ భద్రాచలం డివిజన్ కానీ, భద్రాచలం రామయ్య గారి అభివృద్ధికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అది జరుగుద్ది. ఇవాళ తెల్ల వెంకటరావు గారు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆయనకు ఒరిగేది లేదు, ఆయన చేసేది లేదు. గత 5.5 సంవత్సరాల క్రితం ఉదయ వీరయ్య గారు భద్రాచలం వచ్చిన డే 1 రోజే తెలుగుదేశం పార్టీగా మమ్మల్ని అందరూ కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆయన అంటున్నాం. ఇవాళ వెంకటరావు గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీగా ఉదయ వీరయ్య గారి ఇక్కడ నడుస్తుంది, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయనకు కూడా త్వరలోనే క్యాబినెట్ హోదా వచ్చిన తర్వాత ఆయన పార్టీలోకి వస్తాడు తప్ప ఈయన ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన రావడానికి అవకాశమే లేదు. తప్పకుండా శ్రీరామచంద్రుడు ఆశీస్సుతో వారం 10 రోజుల్లో ఆయనకు ఒక క్యాబినెట్ హోదా వస్తుంది. ఆ తర్వాతనే ఒకళ్ళు ఎత్తే ఆయన రావాలి తప్ప ఆయన ఎవరు ఇక్కడ ఆశించట్లేదు, ఆయన ఎవరు పిలవట్లేదు. అడుక్కుంటే నువ్వు 4 రోజులు బట్టి నన్ను తీసుకోండి అంటే కూడా వద్దనే పరిస్థితిలో ఇలా వెంకటరావు గారు నేను వస్తానని చెప్పేసి పార్టీలోకి వెళ్తాను. ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తామని కూడా నేను మన తెలుగుదేశం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు సిగ్గుపడాలా? ఇలా ఆయన నెలకు ఒక పార్టీ మారేటువంటి ఎలా గెలిపించుకోవాలని బాధపడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా పూర్తిగా మేము ఉదయ గారు ఎమ్మటే ఉంటాం. ఆయన గెలిచినా ఓడినా మేము ఉన్నంతగానో ఆయన ఇక్కడ భద్రాచలం ఉండగా మేము ఆయన ఎమ్మటి ఉంటామని తెలుగుదేశం పార్టీగా మేము పూర్తి మద్దతు అని చెప్పేసి వెంకటరావు గారు ఎంత తక్కువ మాట్లాడితే ఉదయ గారు అంత మంచిదని ఆయన ఉదయ వీరయ్య గారి మీద మాటలు మాట్లాడుతూ ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టే. కాబట్టి ఇంకొకసారి ఉదయ వీరయ్య గారి గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీగా మేము కూడా సహించామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.